మరి మంచి గ్రీటింగ్స్ తెలియజేసి మమ్మలను సంతోషపరిచి మా యొక్క బాధ్యతను మీరు పెంచారు. అందును బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మన డైసన్ సెక్రటరీ అయ్యారు ఐహెచ్ఆర్పి పాల్మోహన్ రాయ్ గారు మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. పీఠాధిపతులు ఘనత వహించిన ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు తండ్రి గారికి, రెవరెండ్ శ్రీమతి విజయకుమారి పద్మారావు తండ్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి స్వాగతం చిన్నపిల్లలు పోరాటంతో చెప్పారు. వచ్చిన సభ అంతా గట్టిగా చప్పట్లు కొడుతూ తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం సుస్వాగతం ధర్మాన్ని స్వాగతాన్ని తండ్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే డైసన్ ట్రెజరర్ గారికి ప్రత్యేక వందనాలు. డైసన్ శ్రీరమైత్రి సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. గ్రూప్ చైర్మన్ అయ్య గారందరికీ పేరు పేరున, అలాగే మినిస్టర్ కమిటీ కన్వీనర్ గారికి, ముఖ్యంగా డిడిబిసి కాలేజ్ ప్రిన్సిపల్ అన్న వేసిన కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా తోటి గురువులందరికీ, వచ్చిన సభకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ తండ్రి గారు అనేక విషయాలు, ఆ తండ్రి గారి యొక్క సందేశం, ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఈరోజు బలమైనటువంటి రీతిగా ఈ కౌన్సిల్స్ అన్ని జయప్రదంగా జరిగించుకొని ఈరోజు దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో బలమైన వర్తమానం అందించి ఒక మంచి మాట, ప్రవచనాత్మకమైన మాట సత్తుపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇది పరలోకపు గవిని, సత్తుపల్లిలో ఉన్న ప్రజలందరికీ ఇది పరలోకపు గవినని ఒక మంచి బలమైన ప్రవచనాత్మకమైన వర్తమానం అందించారు తండ్రి గారు. దాని గురించి ఇంకా నేను లోతులోకి పోను, కానీ తండ్రి గారి యొక్క సేవా పరిచర్యలో ఎన్నో దేవాలయాలు, ఉన్నతమైన దేవాలయాలు ప్రతిష్ఠిస్తూ దాదాపుగా తండ్రి గారి యొక్క సేవలో స్లాబ్ వేసిన దేవాలయాలే ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రేకుల దేవాలయాలు చాలా అరుదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అధ్యక్ష మండలం సంఘాలను ప్రేమించి ఎంతో ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. ఆ రీతిగా సంఘాలను నూతన ఉద్యమంలోనికి నడిపిస్తూ దైవ వర్తమానం ద్వారా తండ్రి గారు సంఘాలను బలపరుస్తూ అందరూ కూడా దేవాలయంలో ఉండాలని కోరుకొని అందరికీ స్వాగతం తెలియజేసిన తండ్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ రీతిగా తండ్రి గారు ఈ మధ్యలో ఒక దేవాలయ నిర్మాణం వారి సొంతగా, వారి కుటుంబ పక్షంగా కౌశల్య నిర్భరిలో ఆ స్థలం కొని ఆ స్థలంలో ఒక చక్కటి అందమైన దేవాలయం నిర్మించి అధ్యక్ష మండలానికి బహుమానంగా ఇచ్చారు తండ్రి గారు. అందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందుకొరకే తండ్రి గారు ఒక పిలిపించారు. ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక దేవాలయం, మారుమూల ప్రాంతాల్లో దేవాలయం అవసరత ఉంది కనుక తండ్రి గారు ఇచ్చినటువంటి ఆ పిలుపు వారు పని చేసి పిలుపునిచ్చారు. పని చేయకుండా పిలిపిస్తే జనాలు రిసీవ్ చేసుకోలేరు. తల్లి గారు కౌశల్య నిర్మాణం నిర్మించిన ఆ దేవాలయం చూస్తే ఎంత సుందరంగా ఉందో. ఆ చిన్న గ్రామంలో అంత మంచి దేవాలయం నిర్మించారు కనుకనే తల్లి గారు పిలిపించారు. దేవుని యొక్క చిత్తంలో ఏది మనం తీసుకోలేము, కానీ ఒక దేవాలయం కుటుంబ పేరు మీద కట్టిస్తే అది శాశ్వతంగా అనేకులకు, ఆ గ్రామానికి కూడా గొప్ప ఆశీర్వాదం అనే ఒక మంచి పిలుపునిచ్చిన తండ్రి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ యొక్క మందిరం దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం. దేవదూతలు దిగి వచ్చి దేవదూతలు పరలోకానికి వెళ్ళే గవినిగా తండ్రి గారికి బహుమానంగా ప్రవచనాత్మకంగా ఇచ్చిన సందేశాన్ని బట్టి మీ సంఘం ఈ దేవాలయంలో దీవించబడాలని, ఈ దేవాలయంలోకి వచ్చి ఒక మాట జ్ఞాపకం చేయాలి. యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లే వారిగా ఉంటారు. నిజంగానే ఇంత సభని సత్తుపల్లి దేవాలయంలో నేను ఎప్పుడు చూడలేదు తండ్రి గారు. ఇంత సభ దేవాలయంలోకి రావడం గొప్ప ఆశీర్వాదం. అదే రీతిగా దేవుడు మీ కుటుంబాలను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేస్తూ, ఈ సంతోషకరమైన సమయంలో ఈ దేవాలయ నిర్మాణంలో తండ్రి గారికి స్వాగతం తెలియజేసిన పాస్టర్ చైర్మన్ మరియు గ్రూప్ చైర్మన్ అయ్య గారు క్లెమెంట్ అయ్య గారు
తెలియజేస్తున్నాను. అలాగే కమిటీ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ చక్కటి స్వాగతాన్ని ఏర్పాటు చేసిన సంఘం అంతటికి అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి దేవాలయం ఇంత సుందరంగా నిర్మించడానికి నేను రత్నాకర్ గారికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అందును బట్టి వారిని వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. థ్యాంక్ యూ అన్నారు మన డైసన్ ట్రెజరర్ సార్. ఈ సమయంలో WF ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ గారు జ్యోతిరత్ మహాఘనత వహించినటువంటి అధ్యక్ష మండల 9వ పీఠాధిపతులు తల్లి గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా వచ్చినటువంటి గ్రూప్ చైర్మన్ అయ్య గారికి, మరి ప్రత్యేకంగా స్థానిక సత్తుపల్లి గ్రూప్ చైర్మన్ అయ్య గారికి, అమ్మగారికి, మరి వచ్చినటువంటి గ్లేడ్చి అయ్యగారులందరికీ నా ప్రత్యేకమైనటువంటి ఈ మధ్యాహ్న కాల శుభాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా డైసిన్ ట్రెషరర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, డైసిన్ సెక్రటరీ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి నా ప్రత్యేకమైనటువంటి మధ్యాహ్న కాల శుభాలను తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ తండ్రి గారు డేట్ ఇచ్చినప్పటి నుంచి అయ్యగారు అమ్మగారు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఒక నెల ఉంటే బాగుండు అని వారు ఆశించారు. ఎందుకంటే అన్ని సంపూర్ణంగా మందిరంలో ఏర్పాటు చేసి మందిరాన్ని డెడికేట్ చేసుకోవాలనేటువంటి వారి ఆశ. కానీ దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ చేత తండ్రి గారు ఆలోచనలో ఈ దినాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తండ్రి గారి డేట్ ఇవ్వడం ద్వారా నేను చూసినప్పుడు ఈ మందిరంలో అన్ని సమస్తము సమృద్ధిగా సంపూర్ణముగా అన్ని సమకూర్చబడినవి. నేను వారితో చెప్పాను, అమ్మ ప్రార్థన చేయండి, దేవుడే అన్నీ మీకు సమకూరుస్తాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు, టెన్షన్ పడద్దు, మీరు ప్రార్థనా పూర్వకంగా ఉన్నారు కాబట్టి దేవుని చిత్తములో తండ్రి గారు ఆత్మచేత ప్రేరేపించబడి ఇచ్చినటువంటి సమయం కనుక దేవుడు మీకు సహాయం చేస్తాడని అమ్మగారికి నేను ధైర్యాన్ని ఇచ్చాను. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నిజముగా దేవుని ఆత్మచేత తండ్రి గారు యొక్క ఉద్దేశంలో ఈ దినాన్ని ఏర్పాటు చేశారు. నిన్నటి దినాన చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడని ఈ దినాన మనకి రుజువు చేసినారు. హల్లెలూయా. నిజంగా దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది ఈరోజు మనము రుచి చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క ప్రణాళిక తండ్రి గారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వారు ఆలోచనలో నిన్న మొన్న ఇంత వర్షం వస్తుంది ఎలాగ జరుగుతుందని ఒక ప్రక్క వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ సంఘ పెద్దలు అందరూ చాలా ఆలోచనలో ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మేము ఆయా స్థలానికి దేవుని యొక్క మందిర డెడికేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎండ భయంకరమైనటువంటి చెమటలు ఆ రీతిగా అనీసీగా చాలా పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఎంత మంది వచ్చినా కానీ దేవుడు చక్కటి వాతావరణాన్ని నిన్న ఉన్నా ఎలాగ ఉన్నా కానీ ఈ స్థలంలో చక్కటి వాతావరణాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరియు ఈ యొక్క పరిశుద్ధ మందిరము నిర్మించబడడానికి ఏ ఒక్కరూ వారి యొక్క చెయ్యి చాపినటువంటి ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా వేము రత్నాకర్ గారికి వారు ఎంతగానో శ్రమపడి డెడికేటెడ్గా వారికి ఉన్నటువంటి పరపతి ద్వారా వారు ఆయా స్థలాలకు పెద్దలను కలిసి ఇంత మందిరాన్ని ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి యొక్క పరిశుద్ధ దేవాలయమును వారు నిర్మించినందుకు మీరు వారికి ఇచ్చినటువంటి సహకారులందరినీ కూడా అభినందిస్తూ వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరి స్థలంలోకి వచ్చినటువంటి మనమందరము తండ్రి గారు చెప్పారు కదా, ఇంకా ఒక 15 నిమిషాలు వాక్యం చెప్తే బాగుండు అనిపించింది. సమయమే తెలియలేదు కదండి. దేవుని యొక్క పరలోక గవిని ఇక్కడ ఎంతసేపు ఉన్నా కానీ మనకు తనివి తీరదు. అంత గొప్ప సమయం తెలియకుండా మంచి వాక్యము చేత మనందరినీ బలపరిచినటువంటి తండ్రి గారికి మరి ఒకసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తండ్రి గారిని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి తెలియజేస్తున్నాను. గ్రూప్ చైర్మన్ అయ్యగారుల నుంచి ఖమ్మం గ్రూప్ చైర్మన్ అయ్యగారు రెవరెండ్ విష్ణు అయ్యగారు మనకు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పూజ్యులు గౌరవనీయులు డోర్నకల్ అధ్యక్ష మండల 9వ పీఠాధిపతులు రెవరెండ్ డాక్టర్ కె పద్మారావు బిషప్ తండ్రి గారికి, రెవరెండ్ శ్రీమతి విజయ పద్మారావు తల్లి గారికి
నేను నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా డైసిస్టర్ సెక్రటరీ గారు రెవరెండ్ హెచ్పి పాల్మోహన్ రావు గారు మరియు అదేవిధంగా డైసిస్టర్ ప్రెసిడెంట్ గారు జి ప్రభాకరన్లకు, శ్రీలమంత్రి డబ్ల్యూఎఫ్ సెక్రటరీ గారు జ్యోతి మోహన్ రావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ నాతోటి గ్రూప్ చైర్మన్ అయ్యే వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన ప్రిన్సిపల్ కమిటీ కన్వీనర్ గారు రెవరెండ్ వివిఎన్ అయ్య గారికి మరియు తోటి గురువులు, సేవకులు, ఎవైజలిస్టులందరికీ కూడా నేను నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఈ సమయంలో గ్రూప్ చైర్మన్ అయ్యే అందరి తరఫున ఈ స్థలంలో నేను శుభాకాంక్షలు అందించడానికి మీ మధ్యలో నిలబడ్డాను. ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనమందరం దేవాలయ ప్రతిష్ఠిత యొక్క సందర్భంలో ఉంటున్నటువంటి సమయంలో తండ్రి గారు లోపలికి వస్తూ ప్రతి ఒక్క దానిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దేవాలయం ప్రతిష్ఠిత అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ చదవడానికి తండ్రి గారు ఆ వైపుకు వెళ్ళారు. ట్యాబ్లెట్ చదివిన తర్వాత తండ్రి గారు ఆ ట్యాబ్లెట్ ఉన్నటువంటి లోపాన్ని కూడా గుర్తించారు. తండ్రి గారు ఒక లోపం, మేము మీకు అర్థమైందో లేదో నేను చెప్పట్లేదు, కానీ అంటే తండ్రి గారు ఒక సంఘం పట్ల, ఒక దేవాలయం పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ అనొచ్చు, వారికి ఉన్నటువంటి కన్సర్న్ అనొచ్చు, ప్రతి ఒక్క విషయంలో తండ్రి గారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ అనేటువంటిది చాలా గొప్పది. మేము కారులో వస్తూ ఆలోచన చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల కాలంలో దేవుడు తండ్రి గారికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఎందుకంటే చాలా సుందరమైన దేవాలయం, చాలా స్థలాల్లో చాలా పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మింపబడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిర్మింపబడుతున్నటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో స్తోమతని మించి కూడా దేవాలయాలు కట్టుకుంటున్నటువంటి సమయంలో తండ్రి గారు వారి గురించి ఆలోచన చేసి తండ్రి గారు వారిని పిలిపించి వారి అధ్యక్ష మండలి తరపున ఇస్తున్నటువంటి గ్రాంట్స్ చాలా గొప్ప. ఎందుకంటే మనం ఏం నిర్మించుకోవాలన్నా తండ్రి గారి యొక్క ప్రార్థన, తండ్రి గారి యొక్క సపోర్ట్ అనేటువంటిది మన మీద కనుక ఉండగలిగితే అది ఏదైనా శుభప్రదంగా ముందుకు వెళుతుంది. దానికి నిదర్శనమే తండ్రి గారు. రెండవది, నేను కూడా ఈ స్థలంలో కూర్చొని ఆలోచన చేస్తున్నాను. ఎంత సుందరమైనటువంటి దేవాలయం. ఈ స్థలంలో సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో 2 సంవత్సరాలు నేను ఎడసర్లపాటు పాస్టేట్లో పనిచేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు తండ్రి గారి యొక్క దయను బట్టి ఖమ్మం సెయింట్ మేరీస్ దేవాలయంలో సుమారు 2000 కుటుంబాలు కలిగినటువంటి సంఘంలో సేవకుడిగా ఉండగలిగినటువంటి కృప దేవుడు నాకు ఇచ్చాడు. నేను అనుకుంటున్నాను, మేము కూడా ఒక సుందరమైన, అందమైన, ఒక మంచి దేవాలయాన్ని నిర్మించాలి. ఆల్రెడీ ప్రారంభించాం, కానీ తండ్రి గారు వచ్చినటువంటి కొత్తలో వాస్తవిక దానికి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని అలా బ్రేక్ చేయడానికి ఈ స్థలంలో కూర్చుని నేను నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే ఒక మెగా చర్చ్ నిర్మించాను, ఒక పెద్ద దేవాలయాన్ని. దానికి ఇన్స్పైర్ ఈ దేవాలయం నా కళ్ళ ముందు కనబడ్డాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మనం దేవాలయంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో ఆ దేవాలయం మన జీవితాలకు నెమ్మదినిచ్చేటువంటి దేవాలయం కాదు. మనం అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి స్థలంగా తండ్రి గారు మాట్లాడుతూ చాలా అమూల్యమైనటువంటి సత్యాలు. పరలోకము గమని అంటే ఆ పరలోకంలో ఉండగలిగినటువంటి అనుభవాలన్నీ కూడా కలపోసినటువంటి స్థలమే ఈ దేవుని యొక్క పరిశుద్ధ మందిరం. తండ్రి గారు చాలా సత్యాలు చెప్పడం, నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఒకవైపు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట, ఇన్ని దేవాలయాలు ప్రతిష్ఠింపబడుతున్నటువంటి సమయంలో, ఇంత అభివృద్ధి అనేటువంటిది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సమయంలో చూసినటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి గారి యొక్క పరిచర్యను అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులుగా మన జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడుతుండొచ్చు. మనం అంటే ఇష్టపడేటువంటి వారు ఉంటారు, ఇష్టపడనటువంటి వారు ఉంటారు. ఒకరు అభివృద్ధిని ప్రోత్సహించేటువంటి వారు ఉంటారు, మరికొంతమంది ఈ కాలంలో అభివృద్ధి జరగకుండా ఉండాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఉంటారు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి కళ్ళు ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చినటువంటి చెవులు ఉన్నాయి. మనం కళ్ళారా చూడగలిగినటువంటి కృపను దేవుడు మన జీవితాలకు ఇచ్చినటువంటి సమయంలో అధ్యక్ష మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసైనా సరే మనము తండ్రి గారి యొక్క న్యాయకత్వాన్ని బలపరచవలసినటువంటి వారు అవుతున్నాం. ఎందుకంటే
మీరు చిన్న గ్రూప్ అయినప్పటికీ కూడా చాలా సాహసకార్యాలు చేయగలిగినటువంటి గ్రూప్ ఇది. ఈ మధ్యకాలంలో సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్కి వచ్చినప్పుడు సత్తుపల్లి గ్రూపులో తండ్రి గారు ఎంతగా ప్రేమిస్తున్నారో అనడానికి నిదర్శనం ఏంటో తెలుసా? చాలా చిన్న గ్రూప్, కానీ సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ నుండి తండ్రి గారు 3 గ్రూప్ చైర్మన్లకు ఛాన్స్ ఇచ్చారు. వస్తుంది చప్పట్లు కొట్టారు. చాలా చిన్న గ్రూపు, అసలు ఎవరు పట్టించుకోనటువంటి గ్రూప్కి సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో పనిచేస్తున్నటువంటి 3 అయ్యగారులకు, అంటే సుమారు 40 మంది అయ్యగారు ఉన్నప్పటికీ కూడా 3 గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఒకరు నేను ఎన్ఎస్పి గ్రూప్ చైర్మన్ అయ్యారు రెవరెండ్ పి రమేష్ గారు ఇక్కడే నిలబడ్డారు. తర్వాత మనుగురు గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారుగా రెవరెండ్ ఎన్ వెంకటరత్నమయ్య గారు పనిచేస్తున్నారు. తర్వాత సాగర్ గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అయ్యారుగా రెవరెండ్ పోతురాజు బ్రాంకిన్ అయ్యారు. అంటే దేవుడు మీ సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్కి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తల్లి గారు మీ సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేటువంటిది మీ మనసులో ఉండాలి అని చెప్తున్నాను ఈ స్థలంలో. కాబట్టి ముఖ్యంగా వేము రత్నాకర్ గారికి నేను నా ప్రత్యేకమైనటువంటి శుభాలు. ఎందుకంటే మనం ఎన్ని తలపెట్టిన ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. మీరు ఒక అడుగు ముందుకు వేసినటువంటి సమయంలో సంఘము మీ వెనకాల ఉండి ప్రతి ఒక్క విషయంలో సపోర్ట్ చేసి, ఒకవైపు ఫైనాన్షియల్గా మాత్రమే కాదు, కానీ ఫైనాన్స్ ఎంత ఉన్నా సరే ప్రార్థన అనేటువంటిది లేకపోతే మన జీవితాలకు విజయం కలగదు. కాబట్టి సత్తుపల్లి సంఘం, స్త్రీల మైత్రివ సంఘం అంతా కలిసి చేసినటువంటి ప్రార్థనకు ప్రతిరూపము ఈరోజు ఈ సుందరమైనటువంటి దేవాలయం. కాబట్టి మా గ్రూప్ చైర్మన్ అందరి పక్షంగా నేను ఈ దేవాలయం అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరమైనటువంటి స్థలంగా దేవుడు దీవించాలని కోరుకుంటూ, ప్రయాసపడిన వారికి, కష్టపడినటువంటి వారికి, ప్రార్థించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ, ముఖ్యంగా గ్రూప్ చైర్మన్ గారు నాతోటి గురువు రెవరెండ్ జార్జి క్లెమెంట్ గారికి, సుమల తప్ప గారికి కూడా నేను నా ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మన డైరెక్షన్ ట్రెజరర్ సార్ ప్రభాకర్ సార్ గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఒకరు చెప్తలేరు కూడా అర్థం. దేవుడి చేత అభిషేకం నందు ఘనత వహించిన డోర్నకల్ అధ్యక్ష మండల పీఠాధిపతులు తండ్రి గారు, తల్లి గారు, డైరెక్షన్ సెక్రటరీ గురువర్యులు, ఉమెన్ ఫెలోషిప్ సెక్రటరీ అమ్మగారు, గ్రూప్ చైర్మన్ గురువర్యులు, గౌరవనీయులైన గురువర్యులందరూ, సత్తుపల్లి కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సత్తుపల్లి కాంగ్రిగేషన్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా సుందరమైన దేవాలయం, నాట్ ఓన్లీ సుందరం, గంభీరమైన దేవాలయాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. డోర్స్ వెరైటీగా ఉన్నాయి, ఈ పుల్పిట్ వెరైటీగా ఉన్నది, అక్కడ రైలింగ్ అది దిమ్మలు పెట్టారు, ప్లస్ ఇక్కడ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. వస్తుందా ఇది? స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. నిజంగా ఇది అభినందించాల్సిన విషయం. గ్రూప్ చైర్మన్ గురువర్యులు, కన్స్ట్రక్షన్ కమిటీ వారు, కన్స్ట్రక్షన్ కమిటీ కన్వీనర్ వేము రత్నాకర్ గారిని అధ్యక్ష మండల పక్షంగా అభినందిస్తూ ఉన్నాను. వారి నాన్నగారు కూడా చర్చస్ చాలా శ్రద్ధ తీసుకొని కట్టారు. వారి తరం, ఈ తరం వారు, వీరు కూడా ఈ విధంగా చేస్తున్నందుకు అందరినీ దేవుడు మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సమూయేలు ప్రవక్త తల్లి హన్నా హస్బెండ్ ఎల్కానా. హన్నా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, కానీ చేయలేదు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఇది ఒక వరాలు ఇచ్చే స్థలం. కుటుంబంలో, ఇందాక తండ్రి గారు ప్రసంగంలో చెప్పారు, కుటుంబంలో శాంతి సమాధానాలు లేనప్పుడు, సంఘంలో శాంతి సమాధానాలు లేనప్పుడు ఈ స్థలంకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ టైంలో క్రైస్తవులపై ఎన్నో
దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో. ఈ టైంలో మరి అధ్యక్ష మండలంలో గంభీరమైన చర్చెస్ కన్స్ట్రక్షన్ మొదలవుతుంది. నాట్ ఓన్లీ అధ్యక్ష మండలం, ఇన్ సౌత్ ఇండియా. అధ్యక్ష మండలం దీని కొరకు 9 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. నాట్ ఓన్లీ సత్తుపల్లి గ్రూప్కి మొత్తం కలిపి 36 లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం 1,20,00,000 రూపాయలు అధ్యక్ష మండలంలో చర్చెస్ కన్స్ట్రక్షన్ కొరకు అధ్యక్ష మండలం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇంత అందమైన దేవాలయాన్ని కట్టినందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గురువర్యులకి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. అందరికి కావాలి కాబట్టి ముగిస్తాను. 2 మాటలు. ఒకటి, జాన్ బాబాయ్ గారు నిన్న ఎవరితో షేర్ చేసుకున్నట, చర్చ అయిపోయే ముందు నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు బిషప్. ఇది ఒకటి. ఎల్లందులో కూడా ప్లాస్టిక్ అయిపోయినాక అక్కడ కూడా ఉంచడో there is a constructive way in the diocese. నేను మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలనేది కాదు, కానీ అవసరత, ఒక్కొక్కరి అవసరత ఒక్కొక్క స్థలంలో ఉంటుంది. దేవుడు ఎవరికి ఏ ఆశీర్వాదం ఇవ్వాలో ఇస్తాడు. ఇదేదో చిన్న చర్చ్, అవునా? 140 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు. చేతనైతే దాన్ని కంప్లీట్ చేయి, నీ పేరు ఆడుతుంది. దేవుని స్తోత్రం చెప్తాం. రెండవది, విశ్వయ్య గారు తెలుసో తెలియకో చెప్పాడు, 3 గ్రూప్ చైర్మన్లను ఈ గ్రూప్ నుండే ఇచ్చారు. సో నా మైండ్ మార్చుకుంటున్నాను, ఒకరికే ఇస్తాను. జనరల్గా మంచి కమిటీ ఇంతకుముందు, ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కానీ, సో కన్స్ట్రక్షన్ కన్వీనర్, చైర్మన్, కమిటీ సభ్యులందరూ ప్రయాసపడి, నా ఆశ ఏంటంటే సత్తుపల్లి గ్రూప్ చర్చ్ కౌన్సిల్లో వెరీ బిగ్ అండ్ బ్యూటిఫుల్ చర్చ్ కావాలని ప్రార్థన చేశాము. ఈ సెంటర్లో ఇంత మంచి చర్చిని దేవుడు ఇచ్చారు. దేవుడికి వందనాలు తెలుస్తూ మీ అందరినీ దేవుడు బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రియులారా, ఒక కార్యం చేశాడు. 4 రోజుల నుంచి వర్షాల వల్ల మేము ఏం చేయాలి అని చాలా కమిటీ వారు, మేము సంఘంలో ఉన్న పెద్దలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నాం. వర్షాలు ఉన్నాయి, ఎలా చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు దేవుడు మార్గాన్ని సుగమం చేశాడు. మరి వాతావరణాన్ని అనుకూలపరిచి నిన్నటి వరకు కూడా వర్షమే ఉన్నది. ఈరోజు ఉదయం కూడా వర్షం జల్లు పడుతుంది. అయినప్పటికీ దేవుడు కార్యం సఫలం చేస్తాడని ప్రార్థన పూర్వకంగా ప్రభు మీద భారం వేశాం. దేవుడు వాతావరణాన్ని అనుకూలపరిచారు. మరి మీరందరూ ఈ సంతోషకరమైన కార్యంలో పాల్పొందటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. మన ప్రియతమ తల్లి గారు మన మధ్యలోనికి వచ్చి మనను మరి ప్రేమించి ఈ మందిరాన్ని ప్రతిష్ఠించి మనకు అప్పగిస్తున్నారు. మరి అందరూ బట్టి తల్లి గారికి మన డైసన్ సెక్రటరీ అయ్యగారు మోహన్ రావు గారికి, గ్రూప్ చైర్మన్ అయ్యగారులకు, వేదిక మీద ఉన్న అయ్యగారులందరికీ, డైసన్ ప్రెసిడెంట్ గారికి, డబ్ల్యూఎఫ్ ఉమెన్స్ సెక్రటరీ గారికి, గురువులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటి కూడా, మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి, స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా, ప్రత్యేకంగా కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ తయారు చేయడం జరిగిందండి. ఆగస్టు 31 వరకు అయినటువంటి ఖర్చులు, ఆదాయం, వివరాలు వస్తు రూపకంగా సహాయం చేశారు, శ్రమదానపరంగా సహాయం చేశారు. అన్ని రీతులుగా దేవుని ప్రేమించి దేవుని మందిరములో ఈ వస్తువు మా తరపున, మా కుటుంబం తరపున ఉండాలి అని ప్రేమించి అన్నీ చేశారు. మరి అందరికీ నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సహాయం చేసిన వారికి వస్తువులు కాబట్టి ఈ యొక్క సమయంలో మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చి ఈ విధంగా సంతోషించే భాగ్యాన్ని ఇచ్చినందుకు
వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి వస్తువును ఆశీర్వదించండి. సంఘమును ప్రేమించి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ అయా బిడ్డలు అర్పించిన అర్పణ అంగీకరించి నూరంతల దీవెను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ సదాకాలం తోడై
దయచేసి అలాగే కూర్చున్నట్లయితే సన్మానిస్తున్నాం. అదే విధంగా మనకు భోజనాల ఏర్పాటు లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ సిద్ధార్థ రోడ్లో ఏర్పాటు చేయబడింది. మన చర్చి వెనక నుంచే అక్కడ ఫంక్షన్ హాల్కి వెళ్ళవచ్చు. దయచేసి తల్లి గారిని హాస్టల్ కమిటీ సభ్యులు ముందుకు వచ్చి సన్మానించాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మగారు చేయొచ్చు. స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలల్ని నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములు నాకే చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము.